అంబేద్కర్ గారి మీద మా అన్న ఒక అద్భుతమైనటువంటి విశ్లేషణ చేశారు. ఆ విశ్లేషణ ఏమిటి అన్నది మనం ఒకసారి చూద్దాం. దీని వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తే బాగుంటుంది అన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఒకసారి అంబేద్కర్ గారి మీద ఈ విశ్లేషణ చూద్దాం. ఈ దేశ చరిత్రలో అనేక మంది మహానుభావులు వచ్చారు. వారి గాథలను గ్రంథాలుగా రాశారు. వారి జీవితాలను పురాణాలుగా మలిచారు. వారి త్యాగాలను ఆలయాలుగా నిలిపారు. కానీ ఒక మహామేధావి మాత్రం తన జీవితాన్నే అగ్నిగుండంగా మార్చుకొని అణగారిన మనుషుల భవిష్యత్తుకి వెలుగునిచ్చాడు. ఆయనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన రాజ్యాంగాన్ని రాశారు. అందుకే ఈ దేశం రాజ్యాంగాన్ని గౌరవించింది. ఆయన కలం చట్టాలను సృష్టించింది. ఆ చట్టాలు కోట్లాది జీవితాలకు ఆత్మగౌరవాన్ని ఇచ్చాయి. కానీ ఆయన జీవితాన్ని ఎవరూ మహాగ్రంథంగా రాయలేదు. ఆయన బాధలను పురాణాలుగా మలచలేదు. ఆయన కన్నీళ్లను ఆధ్యాత్మిక గీతాలుగా పాడలేదు. అందుకే ఆయన్ను దేవుడిగా కాదు, అవసరంగా మాత్రమే గుర్తు చేసుకున్నారు. రిజర్వేషన్ అనే ఒక వెలుగు శతాబ్దాల చీకటిలో నలిగిపోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ జీవితాల్లో ఆశగా మారింది. ఆత్మవిశ్వాసంగా మారింది. మనిషిగా నిలబడే హక్కుగా మారింది. ఆ వరాన్ని ఇచ్చింది ఎవరు? ఒక మహానుభావుడి ఆలోచన, ఒక యుగ పురుషుడి త్యాగం, ఒక మానవతావాది గుండె చప్పుడు. కానీ నేడు రిజర్వేషన్ను చాలామంది తమ నైతిక హక్కుగా మాత్రమే భావిస్తున్నారు. అది అందించిన మహాత్ముని త్యాగాన్ని మాత్రం కాలగర్భంలో మర్చిపోయారు. రిజర్వేషన్ ఫలాలు పొందిన ప్రతి ఒక్క హృదయం కృతజ్ఞతతో ఆయన్ను స్మరించి ఉంటే, ప్రతి ఇంటిలో ఆయన ఆలోచన వెలిగి ఉంటే, ప్రతి జీవితంలో ఆయన తత్వం నిలిచి ఉంటే, అంబేద్కర్ ఒక వ్యక్తిగా కాదు, ఒక యుగంగా మారేవారు. ఒక సిద్ధాంతంగా నిలిచేవారు. ఒక మతంలా ప్రపంచాన్ని ప్రభావితం చేసేవారు. ఎందుకంటే దేవుళ్ళు ఆలయాల్లో పుట్టరు. మనుషుల జీవితంలో వెలుగు నింపినప్పుడు మాత్రమే పుడతారు. ఇది మా అన్న విశ్లేషణ అంబేద్కర్ గారి మీద. దీంట్లో 100% నిజం ఉంది. ఎందుకంటే రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ గారి మార్గాన్ని కానీ అంబేద్కర్ గారిని కానీ విశ్వసించరు. వాళ్ళ మార్గాలు వేరు. వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు కావాలి. ఆయన యొక్క ఆశయాలు, ఆయన వేసినటువంటి మార్గం వీళ్ళకి నచ్చదు. వీళ్ళ మార్గం అంతా వేరే. ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి, ఇది ఎంతవరకు నిజం అన్నటువంటిది.